హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, 2 ఏళ్ల చిన్నారి ఉన్నారు. మక్తా మహబూబ్పేటలో ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మజిల్కెళ్ళి రైట్ తీసుకో. హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, 2 ఏళ్ల చిన్నారి ఉన్నారు. మక్తా మహబూబ్పేటలో ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మణి చూడొచ్చు. మణి చూడొచ్చు. మణి చూడొచ్చు. మణి చూడొచ్చు. హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, 2 ఏళ్ల చిన్నారి ఉన్నారు. మక్తా మహబూబ్పేటలో ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మణి చూడొచ్చు.
మధ్యకి వెళ్ళి రైట్ తీసుకో. హలో రాత్రి మాట్లాడుతూ నైట్ అయితే అంతా బానే ఉంది. మార్నింగే 6 నుంచి డోర్ కొడుతున్నాం మేము. 6 నుంచి డోర్ కొడుతుంటే అసలు ఎవరు లేపలేరు, ఓపెన్ చేయట్లేదు. తర్వాత వాళ్ళ కూతురు వచ్చింది, ఇక తనని తలుపు తీసేయండి అంటే ఒక ఇట్లా నెట్టితే తలుపు వచ్చేసింది. అప్పుడే అందరూని చూసినాం మేము కూడా. వాళ్ళ 1 year పైన అవుతుంది. వాళ్ళ లోపల అది ఏముందో తెలియదు కానీ బానే ఉంటారు. డైలీ యాజ్ యూజువల్ గా పోతారు వస్తారు. నైట్ అయితే అంతా బానే ఉంది. మార్నింగే 6 నుంచి డోర్ కొడుతున్నాం మేము. 6 నుంచి డోర్ కొడుతుంటే అసలు ఎవరు లేపలేరు, ఓపెన్ చేయట్లేదు. తర్వాత వాళ్ళ కూతురు వచ్చింది. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హైదరాబాద్ లో ఒకటే కుటుంబానికి సంబంధించిన 5 వ్యక్తులు మరణించడానికి కారణాలేంటి? ఆత్మహత్యనా లేకపోతే మర్డర్ జరిగిందా? దీనికి పోలీసులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కుటుంబ కలహాలతోనూ లేదంటే ఆర్థిక ఇబ్బందులతో ఏకంగా కుటుంబాలే ఆత్మహత్యకు పాల్పడటం అనేది వరుస ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఘటనలోనే ఇప్పుడు ఒక అతిపెద్ద ఘటన చోటు చేస్తుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని మక్కా మెహబూబ్ పేట్ లో ఒకే కుటుంబానికి చెందిన 5 అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సో ప్రస్తుతం వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు ఎలా ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేది కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే చనిపోయిన వారి యొక్క డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో నరసింహ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబమే ఈ 5 అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా కూడా ఆ కర్ణాటక నుంచి ఇక్కడకు హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చి రోజువారీ కూలీలుగా వీరు పనులు చేసుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఊహించని విధంగా వీళ్ళు ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో కుటుంబం అంతా కూడా మృతి చెందారు. నరసింహకు 60 సంవత్సరాలు ఉంటాయి. తను ఇటు వీళ్ళంతా కూడా ప్రాపర్ వచ్చి కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన వాళ్ళు. 2.5 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది కుటుంబంతో కలిసి. ఇక నరసింహతో పాటు ఆయన భార్య వెంకటమ్మ 55 సంవత్సరాలు, ఆమె చనిపోయారు అనుమానాస్పద రీతిలో. అలాగే అనిల్, నరసింహ యొక్క అల్లుడు అనిల్ ప్రాణాలు కోల్పోయారు. అలాగే కవిత, ఆయన ఇటు అనిల్ యొక్క భార్య అంటే నరసింహ రెండవ కూతురు ఈమెతో పాటు వీళ్ళ పాప ఎవరైతే ఉన్నారో 2 సంవత్సరాల అప్పు అనే బాలిక సైతం యొక్క ఇన్సిడెంట్ లో పూర్తిగా ఈ 5 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే అసలు వీళ్ళు ఎలా చనిపోయారు అనేటువంటి ఒక సస్పెన్స్ అనేది ప్రజెంట్ కంటిన్యూ అవుతుంది. అనుమానాస్పద రీతిలో చనిపోయినట్లుగానే ఇప్పటికీ పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, లేదంటే ఎవరైనా ప్రీ ప్లాన్డ్ గా కుటుంబం ఇటు చుట్టుపక్కల వీళ్ళకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మీద కూడా కొంత అనుమానాలు అనేవి తలెత్తుతూ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఏదైనా విషయం కలిసి వీళ్ళను హత్యకు అంటే వాళ్ళు చంపేటువంటి ప్రయత్నాలు చేశారా అనేటువంటి కోణంలోనూ ప్రస్తుతం పోలీసుల యొక్క దర్యాప్తు అనేది సాగుతుంది. ఏదేమైనప్పటికీ ఇన్సిడెంట్ అనేది ఒక్కసారిగా నగరంలో మరొకసారి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆందోళనకు గురి చేస్తుంటే ఇటీవల కాలంలో వరుసగా ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు అనేవి చోటు చేసుకున్నాం. మనం రీసెంట్ గానే చూడటం జరిగింది. ఇటు రామాంతపూర్ లో విద్యుత్ శాఖ కారణంగా 5 ప్రాణాలు కోల్పోయిన తర్వాత మరలా అంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగినటువంటి ఇన్సిడెంట్ గా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ లో అసలు వీళ్ళు మృతి చెందడానికి రీజన్ ఏంటనేది కూడా ప్రస్తుతం పోలీసులు క్లూస్ టీమ్స్ సాయంతో నిజాలను బయటికి రాబెట్టినటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వాస్తవాలను తెలుసుకుంటున్నారు. మరోవైపున చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ యొక్క ఇన్సిడెంట్ లో వీళ్ళు అసలు ఎందుకు చనిపోయారు, ఒకవేళ రోజువారీ కూలీ పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు కారణంగా. ఎందుకంటే వీళ్ళు ఆ కర్ణాటక నుంచి హైదరాబాద్ కు బతుకుదేరు కోసం వచ్చిన ఫ్యామిలీగా తెలుస్తుంది. కేవలం వచ్చి కూడా 2.5 సంవత్సరాలే అవుతుంది.
సో ఈ 2.5 సంవత్సరాలకు సంబంధించి ఒక ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా తట్టుకోలేక కుటుంబం అంతా కూడా ఇటు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా, లేదంటే ఇందులో ఒకళ్ళిద్దరు అనుకున్నటువంటి పని కారణంగా అవైతే ఆ పెద్ద దిక్కుగా ఉన్న నరసింహ అలాగే ఆయన అల్లుడు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా మిగతా వాళ్ళందరూ కుటుంబం అంతా కూడా చనిపోవాలని డిసైడ్ అయ్యి ఆ తినే ఆహారంలో కావచ్చు, లేకపోతే పాయిజన్ తీసుకొని ఉన్నటువంటి చిన్నపిల్లలకు కూడా ఆ పాయిజన్ ఇచ్చి అందరూ మరణానికి కారణమయ్యారనేది కూడా ప్రస్తుతం అనేక రకాలుగా కూడా దర్యాప్తు సాగుతోంది. మరోవైపున ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్నటువంటి ఇన్సిడెంట్స్ లో ఆ కక్షల కారణంగా వేరొక వ్యక్తులు కుటుంబాల మీద కక్ష కట్టి వారిని ఏదో ఒక రకంగా ప్రాణాలు కోల్పోయేలా చేసినటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆ అవకాశాలు కూడా లేకపోలేదు. కాకపోతే వీళ్ళు మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఆత్మహత్య చేసుకుని ఉంటారనేటువంటి విషయమే ఎక్కువగా తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా కుట్టపడినట్లయితే కుటుంబం అంతా కూడా చనిపోయేటువంటి పరిస్థితి ఉండదు. అందులో చిన్నపిల్లలు మరి 2 ఏళ్ల ఆ బాలిక సైతం చనిపోయింది, చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు స్వతహాగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగానే సూసైడ్ జరిగే ఉంటుంది. కాకపోతే ఎలా వీళ్ళు ఏం తీసుకున్నారు, రాత్రిపూట ఆహారంలో ఏం తీసుకున్నారు, ఎందుకు ఎలా ప్రాణాలు కోల్పోయారు దానికి సంబంధించి ఇప్పుడు పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారిగా 5 ప్రాణాలు కోల్పోవడంతో మక్కా మహబూబ్పేట లో ఒక్కసారిగా ప్రతి భయాందోళనకు గురవుతున్నారు. తమ చుట్టూ ఉన్నటువంటి రోజువారీ కూలీలు ఇంత పెద్ద మొత్తంలో ప్రాణాలు కోల్పోవడం అనేది మొదటిసారిగా వాళ్ళు భావిస్తూ ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మన ప్రాంతంలో కనిపిస్తున్నాం. రైట్ రాధా కుమార్, థ్యాంక్ యూ. Allah